హలో అండి. ఇదైతే శన అండి. అదేనండి చేప గుడ్లు. మా ఇంట్లో అయితే ఇది తినడం చాలా తక్కువండి. అందుకే నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. ఇలాగని చేశాననుకోండి కొద్దిగా తింటారండి. ఏ ఐటెమ్ అయినా వండే విధానంలోనే కొద్దిగా తేడా అనేది ఉంటదండి. కానీ అందరూ వండుకునే పద్ధతి ఒకేలా ఉంటది. నేనైతే ఇలా చేస్తాను. మీరెలా చేస్తారు? కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు అని బాధపడేదానికంటే మనం ఆనందంలో ఉండేటప్పుడు నలుగురిని మనతో చేర్చుకుందాం. అప్పుడు ఆటోమేటిక్‌గా మన బాధలో కూడా వాళ్ళు భాగం అవుతారు. ఎవ్వరికీ ఎప్పుడు మాకెవ్వరూ లేరు, మేము ఒంటరి వాళ్ళవి అని అనుకోవద్దు. మనతో ఉన్న అందరిని మీరే నా వాళ్ళు. నాకు కష్టం వస్తే మీరే నాకవుతారు. నా ఆనందంలో మీరే భాగస్వాములు అని చెప్పితే ఎవ్వరు మన నుంచి దూరం అవ్వలేరు. మనల్ని దూరం చేసుకోలేరు. ఇది నేను ఫాలో అవుతున్నాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నా కర్రీ అయితే రెడీ అయిపోయింది.